గుర్తుపెట్టుకో, యేసయ్య వస్తాడు, ముద్రలు విప్పుతాడు, ఆ క్షణం సంఘం వెళ్ళిపోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు ఆకాశంలో విందు. 7 ఏళ్ళు విడవబడిన సంఘానికి. ఎవరు విడవబడ్డాలో తెలుసా? సంఘమే. ప్రభు నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, భక్తి చేసిన వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు విడవబడ్డారు అన్నయ్య? ఎందుకు విడవబడ్డారు? వైరాగ్యం లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, నమ్మకం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, స్వార్థం, లోకస్తుడి మీద వాళ్ళకంటే. అట్లాంటి బతుకు బతికారు. ఎట్లా వస్తాడు పరలోకం? డబ్బు పిచ్చి బాల, కుల పిచ్చి బాల, మత పిచ్చి బాల, రాజకీయ పిచ్చి బాల. ఎందుకు వస్తారు పరలోకం? ఏం ఉత్తరించడానికి వస్తారు? అలాంటి వాళ్ళు విడవబడతారు. వాళ్ళు రారు. నూనె డబ్బాల కోసం తిరిగిన వాళ్ళు, కచ్చిపూలు గుడ్డల కోసం పోయిన వాళ్ళు. ఎత్తబడలేవు, ప్రభుని ఎదుర్కోలేవు, అంత దమ్ము లేదు నీకు, రాదు. ఆ స్థాయిలోకి నువ్వు రావాలి అంటే వాక్యం నీ గుండెలో నిండిపోయి ఉండాలి, దేవుడి మీద ఆనుకోవాలి. ఆయన గ్రంథపు చుట్టలో నా జీవిత పరిమాణం, ఆ దినములు ఎలాగున్నాయో పరీక్షించుకొని అలా బతకడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు ఎత్తబడతావు, అప్పుడు సింహాసనానికి వెళ్తావు.